మీరేమంటారు? ఫ్రీ ప్రయాణం తొందరలో పెడతామంటూ వార్తలు వస్తున్నాయి, పెట్టాలంటారా? ప్రయాణం అనవసరం అయ్యా, జనాలు తనుసేస్తారు, అది అనవసరం. డబ్బులు ఇస్తే ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు. ఫ్రీ పెట్టారనుకో దేశం మొత్తం తిరుగుతారు ఆడవాళ్ళు. అది అనవసరం. ఫ్రీ మాత్రం అనవసరం. ఏదైనా ఫ్రీ పెట్టాడంటే జనాలు నాశనం చేయడాకే. ఫ్రీ అనవసరం. కొంతమంది మాకు కావాలి, డబ్బులు లేకుండా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అంటున్నారు. ఎక్కడికి వెళ్తారండి? అవసరం ఉంటే డబ్బులు పెట్టుకుని వెళ్తామండి, టికెట్ కొనుక్కొని. లేనప్పుడు ఎందుకు? ఇప్పుడు ఫ్రీ పెట్టడం వలన అనవసరమైన వాళ్ళు కూడా బస్సు ఎక్కుతారు, పాటలాడుకుంటారు, గొడవలు. ఎందుకు? ఆటో వాళ్ళు నోటి దగ్గర కూడిపోయినట్టేనా పాపం? ఆటో వాళ్ళు కష్టపడి బతుకుతున్నారా? వాళ్ళకే లేకుండా బాధ. ఫ్రీ బస్సులు అనవసరం అయ్యా. మళ్ళీ అందరూ ఏం చెప్తారో మనకేం తెలుసా? అది ఫ్రీ బస్సులు అయితే అనవసరం. కొంతమంది అంటున్నారు ఇట్లా ఫ్రీగా ఇస్తే టికెట్లు కొనుక్కునే పని లేదు, కొంచెం డబ్బులు ఆదా అవుతాయి అంటున్నారు. చెబుతుండే అప్పుడు ఆవిడ మళ్ళీ ఇంకో దాని మీద వేస్తాడని, మళ్ళీ ఇంకో దాని మీద పడుద్ది. ఎందుకు అంత ఇది? ఎవరు ఎక్కడికైనా వెళ్ళాలనుకో ఎవరు టికెట్ వాళ్ళు కొనుక్కొని వెళ్తారు. ఇదే మంచి పద్ధతి. ఇవన్నీ మళ్ళీ జగన్ చేసినట్టు ఉంటుంది. చంద్రబాబు మళ్ళీ ఇవన్నీ చేశాడంటే మళ్ళీ ఇప్పుడు ఆయన చేసినట్టు ఉంటుంది. ఈయన కూడా అనవసరం ఇవన్నీ. జగన్ ఎలా చేశాడు? జగన్ అభివృద్ధి లేదుగా. ఇక మరి ఎంతో ఇచ్చాడు చేశాడు, మరి అభివృద్ధి లేదు అనేక ఇప్పుడు కాలేజీ పిల్లలు వీళ్ళందరూ బాధపడుతున్నారు. నిరుద్యోగులు వీళ్ళందరూ మాకు ఉద్యోగాలు లేవు అవి లేవు. ఇప్పుడు అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు. మరి ఇదే నయ్యం. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తానని వచ్చాడు కదా. పథకాలు ఫ్రీగా ఇవ్వటం వల్ల అభివృద్ధి లేదంటారా? అంతే మరి. అప్పుడు అట్లా ఉంది పథకాలు. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు రెండు చేస్తానంటున్నారు, పథకాలు ఎక్కువ ఇస్తానంటున్నారు, అభివృద్ధి చేస్తానంటున్నారు. చేయగలరా? చేస్తానంటున్నాడు, పథకాలు చేస్తాడయ్యా, చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారు అన్నాడంటే చేస్తాడు మరి అన్నమాట. లేడీస్కి ఫ్రీగా బస్సు ప్రయాణం అని వార్తలు వస్తున్నాయి, తొందరలో వస్తుందని. పెట్టాలనుకుంటున్నారు మీరు? ఎక్కుతామండి, ఎక్కుతాం. మరి మేము పనులు చేసుకునే వాళ్ళం కదండి, వెళ్ళాలి. డబ్బులు లేవు, పనులు చేసుకుంటున్నాం. మరి సంపాదన ఎక్కువ లేదు కదా, బస్సు ఫ్రీగా పెట్టారనుకో ఎక్కేస్తాం. అంటే ఏమంటారంటే టికెట్ల రేట్లు అంటే మీకు కొంచెం ఖర్చులు తగ్గుతాయి అనుకుంటున్నారా బస్సు పెడితే? మరి తగ్గుతాయి కదండి. ఆ డబ్బులు ఉన్నాయనుకోండి నేను కన్నా వస్తాయి కదా. ఏమైనా కాయగూరలైనా కొనుక్కుంటాం. ఒక 20 రూపాయలు, రోజుకి 100 రూపాయలు అవుతాయి మన దూరం నుంచి రావడం. మరి అందరూ ఛార్జీలు ఉంటే ఏమైనా కొనుక్కుంటాం, పిల్లలకి ఏమైనా కొని పెట్టుకుంటాం. అలా పథకం పెడితే మహిళలంతా కొట్టుకుంటారు, ఆ బస్సులు ఎక్కడానికి ఎక్కువగా అటే వెళ్తారు అంటున్నారు. గొడవలు జరుగుతాయి అని అంటున్నారండి, నిజమేనా? మరి గొడవలు అంటే కొంచెం మరి జనాలు చూసుకొని మరి ఇబ్బంది పడతారు కదండి. అందరూ అంటే బస్సుల కంటే వెళ్ళలేరు. కొంచెం ఆటోలకు కూడా ఆటో వాళ్ళు బతకాలి కదండి. మరి అది ఇబ్బందులు కూడా ఉన్నాయంటారు ఈ పథకం వల్ల? కూడా ఉంటాయండి. ఎలాగ ఇబ్బంది పడతారు మరి మనుషులు. ఏమోనండి, ఎవరిష్టం వాళ్ళది. నాకైతే తెలీదు, ఎవరిష్టం వాళ్ళది. అంటే మహిళలకు ఉపయోగపడిద్ది అనుకుంటున్నారా మీరు? ఏమో మరి, అది టయానికి పెడితే బాగానే ఉంటుంది. టైం తప్పితే ఉపయోగపడదు కదా. అది కొంతమంది విమర్శిస్తున్నారు, ఆ రేట్లు కూడా మళ్ళీ దేనివో దాని మీద పెంచేస్తారంటున్నారు, నిజమేనా? అవి ఎప్పుడు ఉన్నాయే కదండి, అవి ఎప్పుడు ఉన్నాయే. రేట్లు అనేది పెరగచ్చు తగ్గొచ్చు. ఫ్రీగా బస్సు ప్రయాణం ఇస్తా అంటున్నారు, తొందరగా పెట్టాలనుకుంటున్నారా లేదా అది అవసరం అంటారో లేదంటారా? తొందరగానే పెట్టాలి. పెట్టకుండా ఎట్టాగు మరి? ఇప్పుడు అది అవసరమనే కదా, ఆడవాళ్ళకి ఇబ్బంది పడిపోతలా. మరి పెట్టాలి, తప్పదు. కొంతమంది విమర్శిస్తున్నారు, ఆ పథకం ఎందుకు టికెట్ కొనుక్కుని వెళ్ళగలగలరు వాళ్ళు, ఎందుకు ఇస్తున్నారు అంటున్నారు. అప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు అంటే అది కరెక్టేననుకో. అది కూడా ఇప్పుడు ఉచితం అంటే ఎగబడి ఓ ఎక్కుతారు. అసలు ఇంకా 10 బస్సులు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 5 పెట్టేవాడు 10 పెట్టాలి అప్పుడు, అంతే కదా. మరి 5 పెడితే కొట్టుకు వస్తారుగా జనం. 5 పెట్టకుండా 10 పెడితే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది, బాగా నీళ్ళు వస్తూ ఉంటారు. బస్సులు కూడా ఎక్కువ పెంచాలంటారా? మరి పెంచకపోతే ఎలాగ మరి? ఇప్పుడు జనాన్ని బట్టి అయినా పెంచాలి కదా. ఇప్పుడు మీరు 5 ఏదో వేసామని నామనార్థునిగా 5 బస్సులు ఇచ్చారనుకోండి, 20 మంది జనం ఎక్కువ అయితే కొట్టుకోరు. బస్సులో కొట్టుకొని తన్నుకోవటమే కదా. నువ్వు ముంగల నేను ముంగల తోసుకుంటూ ఎక్కడ పడిపోతారో తెలియదు, అంతే కదా. ఇప్పుడు ఒక 10 బస్సులు ఎక్స్ట్రా పెట్టారనుకోండి, ఇప్పుడు 5 బస్సులు తోడు ఇంకో 5 బస్సులు ఎక్స్ట్రా పెట్టారనుకోండి, పోనీ 5 పోతే పోయి ఇంకో 5 ఉండేలా దానికి వెళ్ళొచ్చు అనుకుంటారు. అది ఈ ఫ్రీ ప్రయాణం బస్సులో అనే పథకం చంద్రబాబు గారు పెట్టడం వల్ల మహిళలు చంద్రబాబు గారు ఓటేశారంటావా? ఎందుకు వేస్తారు? దాని గురించి ఎందుకు వేస్తారు? ఆడి బస్సుల కోసం వేస్తారు. ఇన్ని సంవత్సరాలు మట్టి, ఇన్ని ఏళ్ళ మట్టి ఫ్రీ బస్సులు ఉంటేనే వెళ్ళి తిరిగి వచ్చారు ఊరంతా. ఏదో నామనార్థంగా అన్నారు కానీ ఏదో కారణం వల్ల చెప్తారు కానీ, అంతేగాని అంతకు తప్ప ఇంకేం. అంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు మహిళలకి ఎక్కువ పథకాలు ఇచ్చారంటూ అందరూ అనుకున్నారు, అందుకని. ఏం పథకాలు ఇచ్చాడు? 18,000 అమ్మఒడి చెయ్యెత్తి అమ్మఒడి ఇచ్చాడంటే ఎట్లా ఇచ్చాడు? దేనికి ఇచ్చాడు? కరెంటు బిల్లు, కరెంటు బిల్లు అన్నీ ఎక్స్ట్రా కట్టి మనకే ఇచ్చాడు కానీ వాడు కష్టపడిన సొమ్ము ఏమీ ఇవ్వలేదు కదా.
అది ఇప్పుడు ఫ్రీ ప్రయాణం పెట్టడం ఎవరయ్యా ఎవరు వీళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు కష్టపడి సొమ్ము ఎవరు కష్టపడి సొమ్ము వాళ్ళకే ఇప్పుడు సంపాదించి ఇప్పుడు మేము కష్టపడుకుంటున్నాం మన దాని మీద ఇంకో రూపాయి ఎక్స్ట్రా ఇప్పుడు 100 రూపాయలు అవుతుంది 200 తీసుకుంటున్నాడు ఆ 100 రూపాయలు మనకి వేసినట్టే మన అయ్యాయి పోగు చేసి మనకే ఇస్తారుగా మరి అది మరి ఈ ఫ్రీ ప్రయాణం పెట్టడం వల్ల ఎక్కువ రేట్లు పెరుగుతాయి అంటారా మరి పెరగవా మరి కాదు అనవసరమే కదా మరి ఎక్కువ రేట్లు పెరగవా మరి ఇప్పుడు బస్సు ఇప్పుడు ఫ్రీ రేట్లు అండి మరి బస్సు వారు ఇప్పుడు 5 బస్సులు వారు ఎక్స్ట్రా మరి అది మన మత్తిన ఎవరో ఒకళ్ళు నెత్తినేస్తాడు కదా ఎక్కడి నుంచి వస్తాయి అవి అన్ని వాళ్ళకి కష్టపడి ఎవరుగా మన మీదే పడతాయి అవి కూడా ఫ్రీ బస్సులు వేసినా మన మీదే పడతాయి వేసినా మన మీద పడతాయి ఇచ్చినా మన మీదే పడతాయి. చూస్తున్నారు కదా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అంటారు దీని మీద అంటే మాకు అది ఇష్టము, కాకపోతే ఆటో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే మా వరకు చూసుకుంటే అది బెస్ట్, కానీ ఆటో మీద ఆధారపడే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, అందుకని వాళ్ళకి న్యాయం జరిగేటట్టు కూడా చూడాలనుకుంటున్నాము. చూస్తున్నారు కదమ్మా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎవరైతే తప్పు చేశారో ఏ ఒక్కరిని వదిలిపెట్టనని చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? అది చెయ్యాలి, ఎందుకంటే వాళ్ళు చాలా కుట్రలు చేశారు కాబట్టి వీళ్ళు కొంచెం కూడా రివెంజ్ తీర్చుకోవాలని కాదు, అన్యాయం జరగకుండా చూసుకోవాలి. అది నేను కోరుకున్నాను. కొత్త ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు ప్రజలు? ప్రజలకు మేలు చేయాలని ఆశిస్తున్నాం, ఇంక మేమేమి ఆలోచించలేదు, కానీ అదైతే ఆశిస్తున్నాం. ఆర్టీసీ ప్రయాణం అంటారు కదా, ఆయన వచ్చినా ఈ ఆటో ప్రయాణాలు తప్పు, మేము ఆటో ఎక్కుతాం తప్పు, బస్సులు ఎప్పుడుకో వస్తాయి, ఆటోలు అనుకో అందుబాటులో ఉంటాయి అంతే. ఇప్పుడు ఆయన వచ్చినా మాకు తెప్పులు తప్పు, ఎవరు వచ్చినా మా పనులు మాయే కదా. కొత్త ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు జనాలు? ఏం ఆశించలేదు మాకైతే. ఎప్పుడులాగా బతకటమే మేము, ఎప్పుడులాగా సంచులు పట్టుకొని వ్యాపారాలు మా బతుకులు మాయే. ఏ ప్రభుత్వం వచ్చినా మా బతుకులు మాయే. లేని వాళ్ళకి ఇళ్ళు అని ఏంటి ఎలాంటి ఏం వాళ్ళు ఏ పార్టీ వచ్చినా సమకూర్చరు. అది భ్రమ, అంతా జనాల భ్రమ అంతే. లేడీస్కి ఫ్రీగా బస్సు ప్రయాణం అని వార్తలు వస్తున్నాయి, తొందరలో వస్తుందని పెట్టాలనుకుంటున్నారు మీరు? ఎక్కుతామండి, ఎక్కుతాం. మరి మేము పనులు చేసుకునే వాళ్ళం కదండి, వెళ్ళాలి, డబ్బులు లేవు, పనులు చేసుకుంటున్నాం, మరి సంపాదన ఎక్కువ లేదు కదా, బస్సు ఫ్రీగా పెట్టారనుకో ఎక్కేస్తాం. అంటే ఏమన్నారంటే టికెట్ల రేట్లు అంటే మీకు కొంచెం ఖర్చులు తగ్గుతాయి అనుకుంటున్నారా బస్సు పెడితే? మరి తగ్గుతాయి కదండి, ఆ డబ్బులు ఉన్నాయనుకోండి దేనికన్నా వస్తాయి కదా. ఏమైనా కాయగూరలైనా కొనుక్కుంటాం, ఒక 20 రూపాయలు, రోజుకి 100 రూపాయలు అవుతాయి మన దూరం నుంచి రావడం. మరి అందరూ ఛార్జీలు ఉంటే ఏమైనా కొనుక్కుంటాం, పిల్లలకి ఏమైనా కొని పెట్టుకుంటాం. అలా పథకం పెడితే మహిళలంతా కొట్టుకుంటారు, ఆ బస్సులు ఎక్కడానికి ఎక్కువగా అటే వెళ్తారు అంటున్నారు, గొడవలు జరుగుతాయి అని అంటున్నారండి, నిజమేనా? మరి గొడవలు అంటే కొంచెం మరి జనాలు చూసుకొని మరి ఇబ్బంది పడతారు కదండి. అందరూ అంటే బస్సుల కంటే వెళ్ళలేరు, కొంచెం ఆటోలకు కూడా ఆటో వాళ్ళు బతకాలి కదండి. మరి అది ఇబ్బందులు కూడా ఉన్నాయంటారు ఈ పథకంలో? కూడా ఉంటాయండి, ఎలాగ ఇబ్బంది పడతారు మరి మనుషులు.